ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములను ప్రవేశించుడి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 4వ వచనంలో దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, కృతజ్ఞతార్పణలు చెల్లించేటువంటి వారు ప్రభువును గుర్తించేవారుగా ఉంటారు. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోలమును తీసుకొని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని వెతుకుచు ఆయనను ఆరాధించుటకు ఆయన సన్నిధికి చేరుకునే వారుగా ఉంటున్నారు. వారు కృతజ్ఞతగా వారు తెచ్చిన కానుకలను వారి పెట్టెలు విప్పి ప్రభువుకు అర్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. మారు మనసు పొందినటువంటి వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించేవారుగా ఉంటారు. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 16వ చరణంలో ఇలాగన రాయబడింది. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను అని మనిషిని గురించి దేవుడు రాస్తూ వచ్చినాడు. మనిషి తన జీవితంలో ఎంతో అవిధేయుడిగా జీవిస్తూ వచ్చినప్పటికీ దేవుడు తనను దర్శించినప్పుడు తిరిగి మారు మనసు పొంది బలుడు కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవును నేనును మనమందరము కూడా అవిధేయత స్థితిలో పడిపోయినప్పుడు దేవుడు తన వాక్యము పంపి మనల్ని బాగు చేసేనని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు మనం సరిచేయబడి ఆయనను ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 116వ కీర్తన 17వ చరణంలో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించేదను. నిజమే, యేసుక్రీస్తు ద్వారా మన పాపపు కట్లను దేవుడు విడిపించి పరిశుద్ధుల స్వాస్థ్యమునకు దేవుడు మనల్ని వారసులుగా చేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలనాడు లాజరు మృతుడై సమాధిలో ఉంటున్నప్పుడు ఆ లాజరు యొక్క సమాధి యొద్దకు యేసయ్య వెళ్ళి లాజరును లేపిన తర్వాత ఆయన కట్లు విప్పి పోనీయడానికి శిష్యులకు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారిలో దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైంటున్నాం. తిరిగి దాస్యపు కాడి కింద చిక్కుకొనకుడి అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, క్రీస్తు యేసునందున్నటువంటి ఈ స్వాతంత్రమును మనం దుర్వినియోగం చేసుకొనక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఎల్లప్పుడూ ఆయనకు భయపడుచు ఆయనను ఆరాధిస్తూ కృతజ్ఞతార్పణలు జీవితకాలం అంతా అర్పించి దేవుని మహిమపరచుదుము గాక.